హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? ప్లీజ్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నాది చాలా చిన్న ఛానల్ అండి. నాకు సబ్స్క్రైబర్స్ అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కటం మర్చిపోకండి. విమానం ఆకాశంలో దూసుకుపోతూ ఉంటుంది. కానీ రుద్రప్రతాప్ మనసు మాత్రం గతంలోకి వెళ్ళిపోతుంది. కిటికీ బయట మేఘాలు కనిపిస్తున్నా అతని కళ్ళ ముందు మాత్రం రాఘవేంద్ర వర్మ ముఖమే తిరుగుతూ ఉంటుంది. రాఘవేంద్ర వర్మ ఒకప్పుడు అతనికి వ్యాపార ప్రత్యర్థి. ఇద్దరి మధ్యన ఎన్నో పోటీలు జరిగాయి. ఎన్నోసార్లు ఒకరిని ఒకరు ఎదురుగా నిలబడ్డారు. కానీ కాలక్రమంలో రుద్రప్రతాప్ ఆలోచన విధానం, మాట మీద నిలబడే తత్వం రాఘవేంద్ర వర్మకు నచ్చాయి. అదే పరిచయం నెమ్మదిగా స్నేహంగా మారింది. రాఘవేంద్ర వర్మకు ఒక నమ్మకం ఉండేది. తనకే సమస్య వచ్చినా రుద్రప్రతాప్ ఉంటాడనే నమ్మకం. అందుకనే తన జీవితంలో అత్యంత విలువైన వ్యక్తిని గురించి కూడా అతనికే అప్పచెప్పాడు. ఆ రోజు రాఘవేంద్ర వర్మ రాసిన లేఖ ఇప్పటికీ రుద్రప్రతాప్ మనసులో చెక్కినట్లే ఉంది. ఆ లేఖలో ఒక చోట ఇలా రాశాడు: నేను ఉన్నా లేకపోయినా నా కూతురు జీవితం సురక్షితంగా ఉండాలి. ఆ వాక్యం గుర్తొచ్చిన ప్రతిసారి రుద్రప్రతాప్ మనసు భారంగా మారిపోతుంది. అందుకే మహిని ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకుంటాడు. ఆమె చదువు పూర్తయ్యే వరకు, ఆమె తన కాళ్ళ మీద తాను నిలబడే వరకు, ఆమె భవిష్యత్తు సురక్షితంగా మారే వరకు తన బాధ్యతగా భావించాడు. మహి అంటే అతనుకు ప్రాణం. కానీ ప్రేమ ఒక్కతే జీవితాన్ని నడపదని కూడా అతనికి తెలుసు. తాను అనుకున్నది ప్రతిసారి జరగకపోవచ్చు. ఈ రోజు తను ఉన్నట్లు రేపు ఉండకపోవచ్చు. పరిస్థితి మారవచ్చు, తలరాత మారవచ్చు. కానీ మహి భవిష్యత్తు మాత్రం మారకూడదు. అందుకే ఆమెను తనకన్నా ఎక్కువ కాపాడాలని నిర్ణయించుకుంటాడు. అదే కారణంతో తన కొడుకు బాధ్యత కూడా వీరప్రతాప్ చేతిలో పెట్టి వచ్చాడు. వాళ్ళు సురక్షితంగా ఉంటారని నమ్మాడు. వాళ్ళ జీవితం సరైన దారిలో నడుస్తుందనుకున్నాడు. కానీ ఇప్పుడు అతనికి తెలీదు, తాను నమ్మి వదిలి వచ్చిన పిల్లలు ప్రాణాలతో పోరాడుతున్నారని, జీవితం మరణం మధ్య నిలబడి ఉన్నారని, వాళ్ళ చుట్టూ ప్రమాదం మెల్లగా వల విసురుతుందని రుద్రప్రతాప్కి ఇంకా తెలీదు. అతని జీవితం తలకిందులు చేసే వార్త అతని కోసం ఎదురు చూస్తుందని. రుద్రప్రతాప్ విమానం దిగిన తర్వాత తన కారు దగ్గరికి నేరుగా వెళ్తాడు. ఎన్నో రోజుల తర్వాత ఇండియా నేల మీద అడుగుపెట్టిన అతని మనసు మాత్రం ప్రశాంతంగా ఉండదు. స్టీరింగ్ మీద చేతులు పెట్టి కొన్ని క్షణాలు అలాగే కూర్చుంటాడు. తర్వాత ఇంజిన్ ఆన్ చేసి రోడ్డు మీదకి తీసుకువెళ్తాడు. రోడ్డు మీద కారు వేగంగా దూసుకు వెళ్తూ ఉంటుంది. కానీ రుద్రప్రతాప్ ఆలోచనలు మాత్రం ఇంటి చుట్టూరు తిరుగుతూ ఉంటాయి. ఈసారి తను వస్తున్నట్లు ఆర్యన్కి చెప్పలేదు, వివాన్కి చెప్పలేదు. వాళ్ళిద్దరిని సర్ప్రైజ్ చెయ్యాలనుకున్నాడు. అప్పుడే ఇంట్లో ఉంటే ఇద్దరు ఏం చేస్తారో అని తనలో తానే అనుకుంటాడు. చిన్నప్పుడు తాను టూరు నుంచి వస్తే గేట్ దగ్గర నిలబడి ఎదురుగా చూసేవారు. వాళ్ళు చూసింది గుర్తుకు వస్తుంది. అతని పెదవుల దగ్గర చిన్న నవ్వు మెరిసి మాయమవుతుంది. ఈసారి ఇద్దరిని బాగా ఆట పట్టించాలి అని అనుకుంటూ ఫోన్ వైపు చూస్తాడు. కానీ వెంటనే ఆలోచనలో వదిలేస్తాడు. ఇంకొద్ది సేపట్లో వాళ్ళని స్వయంగా చూసేస్తాను అనుకుంటాడు. కార్ నగరాన్ని దాటి ముందుకు వెళ్తూ ఉంటుంది. అదే సమయంలో అతని ఫోన్ ఒక్కసారిగా మోగుతుంది. స్క్రీన్ మీద ఇండియాలో ఉన్న సహాయకుడి పేరు కనిపిస్తుంది. రుద్రప్రతాప్ వెంటనే కాల్ ఎత్తుతాడు. చెప్పు అని అంటాడు. కానీ అవతల నుంచి వెంటనే సమాధానం రాదు. సార్ అని ఒక్క మాట కూడా మాట్లాడటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. సార్, ఆర్యన్ సార్, వివాన్ సార్ అని మొదలు పెడతాడు. రుద్రప్రతాప్ గుండెల్లో ఏదో బరువు పడుతుంది. వాళ్ళకి ఏమైంది అని అడుగుతాడు. సార్, అతని స్వరం గట్టిగా వినిపిస్తుంది. అవతల కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత వినిపించిన మాటతో రుద్రప్రతాప్ ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోయినట్లు అవుతుంది. సార్, ఆర్యన్ సార్, వివాన్ సార్కి ప్రమాదం జరిగింది అని అవతల వ్యక్తి వణుకుతున్న స్వరంతో అంటాడు.
ఆ మాట విన్న క్షణంలో రుద్రప్రతాప్ కారు వేగంగా నెమ్మదిస్తుంది. కొన్ని క్షణాల అతను ఏమీ మాట్లాడలేడు. రోడ్డు మీద దూసుకుపోతున్న వాహనాల శబ్దం కూడా అతనికి వినిపించదు. ఏమవుతుంది అని మెల్లగా అడుగుతాడు. ఏమైంది అని మెల్లగా అడుగుతాడు. సార్, పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని అతను సమాధానం వస్తుంది. రుద్రప్రతాప్ గుండెల్లో భయం మెల్లగా పాకడం మొదలవుతుంది. వివాన్ ఎలా ఉన్నాడు అని అడుగుతాడు. అవతల వ్యక్తి వెంటనే సమాధానం చెప్పలేడు. అదే సమయంలో రుద్రప్రతాప్ మరింత భయపెడుతుంది. చెప్పు అని గట్టిగా అంటాడు. సార్, డాక్టర్లు కోమాలోకి వెళ్ళిపోయాడు అని చెప్తున్నారు అనే మాట వినిపిస్తుంది. ఆ మాటతో రుద్రప్రతాప్ కళ్ళ ముందు రోడ్డు మసకబారిపోతుంది. స్టీరింగ్ మీద ఉన్న చేతులు బిగుసుకుపోతాయి. కానీ ఇంకొక ప్రశ్న మిగిలే ఉంది. ఆర్యన్కి ఏమైంది అని అడుగుతాడు. సార్, ఆర్యన్ సార్ని పోలీసులు తీసుకెళ్లారు అనే సమాధానం వస్తుంది. రుద్రప్రతాప్ ఒక్కసారిగా బ్రేక్ వేస్తాడు. కారు రోడ్డు పక్కకు ఆగిపోతుంది. ఎందుకు అని అడుగుతాడు. కారు ప్రమాదానికి కారణం తానేనని ఒప్పుకున్నాడంట సార్ అని అవతల వ్యక్తి చెప్తాడు. లేదు అని రుద్రప్రతాప్ తల అడ్డంగా ఊపుతాడు. ఆర్యన్ అలా చెయ్యడు అని తనలో తాను అనుకుంటాడు. తన కొడుకు గురించి తనకు బాగా తెలుసు. ఏదో పెద్ద నిజం దాగి ఉందని వెంటనే అర్థమవుతుంది. కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుని కూర్చుంటాడు. తర్వాత మెల్లగా కారు స్టార్ట్ చేస్తాడు. ఈసారి కారు మరింత వేగంగా దూసుకుపోతుంది. వివాన్, నువ్వు కళ్ళు తెరవాలి అని మెల్లగా అంటాడు. ఆర్యన్, నువ్వు ఒంటరివాడివి కాదు. మీ నాన్న నీ కోసం వస్తున్నాడు అని తనలో తాను మాట ఇస్తాడు. వర్షం మరింతగా పెరుగుతుంది. రోడ్డు మీద నీళ్లు చేరడం మొదలవుతుంది. అయినా అతని వేగం తగ్గించడు. ప్రతి నిమిషం ఆలస్యం తన పిల్లల నుంచి తాను మరింత దూరం వెళ్తానని తనకి అనిపిస్తుంది. నా పిల్లలకి ఏమైనా అయితే అని మొదలుపెట్టి ఆగిపోతాడు. ఆ మాట పూర్తి చేయడానికి కూడా అతనికి ధైర్యం చాలదు. స్టీరింగ్ ని మరింత బిగించి పట్టుకుంటాడు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న భారీ లారీ ఒక్కసారి అదుపు తప్పుతుంది. రోడ్డు మీద జారి పడిన లారీ నేరుగా రుద్రప్రతాప్ కారు వైపు దూసుకు వస్తుంది. రుద్రప్రతాప్ తలపైకి ఎత్తి చూసేలోపే ఒక చెవులు పగిలే శబ్దం, గాల్లో ఎగిరిన కారు, చెల్లా చెదురుగా గాజు ముక్కలు, రోడ్డంతా మారుమోగిపోయిన శబ్దం. రుద్రప్రతాప్ కారు ప్రమాదానికి గురైంది. ఇంకా మీకు తర్వాత ఏమైందో తెలియాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.